ఏసయ్యా కాలేజీకి వెళ్ళాలి, ఏసయ్యా నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఏసయ్యా నాకు ఈరోజు శాలరీ రాబోతుంది, ఏసయ్యా నేను ప్రచారి సరుకులు కొనుక్కుంటాగలరు, ఏసయ్యా ఈరోజు బట్టలు కొనుక్కుంటాగలరు, ఏసయ్యా నేను ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. అదే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మోకాలు దండేసి ఓ అనటం కాదు, ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఏంట్రా నువ్వు పిచ్చోడు ఏంట్రా, నీలో నువ్వే మాట్లాడుకుంటావు. నీవు ప్రత్యేకంగా 100 మందిలో నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. ఆయన ఏదో మాట్లాడుకుంటా ఉంటాడు ఆయనలో ఆయన. అవును, నాలో ఉన్న నా యేసయ్యతో మాట్లాడుకుంటా. ఇప్పుడు ఆహారం తింటున్నా, యేసయ్యా నాకు ఈరోజు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇలాగ ప్రతి విషయంలో యేసయ్యా నాకు వందనాలు. యేసయ్యా ఈరోజు ఒక వంటని సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. ఎందుకంటే నువ్వు వంటతో దీని వైపు అంటాడు, కానీ దీనిలో ఎవరి వైపు చూస్తున్నారు? నాకు ధనం కావాలి అంటున్నాడు. మళ్ళీ అదే దేవుడు ఏమంటున్నాడు? అరే లాజరు ఉన్నాడు, దరిద్రుడిగా ఉండి పరలోక రాజ్యంలో అబ్రహాం రొమ్మున అనుకుని కూర్చున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఒక్క నీటి చుక్కునవ్వా అంటున్నాడు. కానీ మనమందరం దేని గురించి ప్రార్థన చేస్తాం? ఆ ధనం గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? ఆ ధనం ఉంటే ఒంటేనే ఈజీగా వచ్చేద్ది, కానీ నువ్వు రావటం చాలా కష్టంరా అంటున్నాడు. చూసారా లాజిక్? ధనం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ అందుకనే దేవుడు అంటాడంటే శరీర క్రియల కోసం కాదు నేను చేసిన ఈ స్వతంత్రము, నీ ఆత్మ కొరకు చేశాను అంటున్నాడు. ఇది సత్యము. అదే డబ్బు ఇస్తే ప్లస్, డబ్బు ఇవ్వకపోతే ప్లస్ లేదు. కానీ దేవుడు అంటున్నాడంటే నేను వచ్చింది దీనుల కొరకు అంటున్నాడు, ధనవంతుల కొరకు కాదు అంటున్నాడు. కానీ దీనులందరూ ధనం వైపు చూస్తూ ఉంటారు. ఆ ధనం ఒంటైనా ఈజీగా వచ్చేది, కానీ నువ్వు లోనికి రాలేవరా బిడ్డ అంటున్నాడు. సో అర్థం చేసుకోండి వాక్యాన్ని. ధనం కావాలని నేను వద్దంటలా. దేవుడు ఏమంటున్నాడంటే నీవు జీవించు దినములన్నీ కూడా నా కుమారుడుగా, నా కుమార్తెగా నేను ఇచ్చిన ధనముతో సంతోషంగా జీవించు అంటున్నాడు. కూడబెట్టుకోవాలి, బిల్డింగ్ కట్టాలి, ఆస్తులు వెనకేసుకోవాలి కాదు. నీకు ఇచ్చిన దాంట్లో నీకు నేను ఉచితంగా ఇచ్చాను, నువ్వు ఉచితంగా ఇంకోటికి ఇమ్మంటున్నాడు. ఈరోజు ఎవరున్నారు అలా ఇచ్చేవాళ్ళు? ఎవ్వరు లేరు. కానీ దేవుడు హృదయం ఏంటంటే నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు ఎదుటి వాడికి ఉచితంగా ఇవ్వ అంటున్నాడు. అలా ఇస్తే ఇంకా దీవిస్తా అంటున్నాడు. అలా ఇస్తే ఇంకా ఎక్కువగా దీవిస్తా అంటున్నాడు. సో ఈ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే చాలా గమ్మత్తుగా ఉంటది. ప్రతి మాటలో ఆశీర్వాదం ఉన్నది, ప్రతి మాటలో మర్మమై ఉన్నది. తెస్సలోనిక పత్రిక మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 16, 17, 18